ఏంటంటే ఏమనుకో మేము డైలీకి వెళ్ళేస్తారు తర్వాత తీసేయండి కాసేపు వీడియో తీసే వరకు దయచేసి ముగ్గు పెడతాం గురుగారు అటు ముగ్గులు వేస్తారా ఒకటే ముగ్గు వేస్తారా? సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో 4వ సంవత్సరం మొదటి బహుమతి గెలుచుకున్న వారికి ప్రీతి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ కూడా చక్కగా ముగ్గులతో నింపి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. టోకెన్ అంది కోదాటి రాజలక్ష్మి గారు అలాగే బసవ శ్రీనివాస్ గారు వీరిద్దరి యొక్క సౌజన్యంతో దేవాలయ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముగ్గురు మొదటి ద్వితీయ తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. మన సోమేశ్వర స్వామి వారు ఆలయ ప్రాంగణంలో వీళ్ళు ప్రతి పండక్కి వచ్చి ముగ్గు పెడతారు. అది ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ 2021 సంక్రాంతి ముగ్గురు సంబరాల్లో కోదాటి రాజలక్ష్మి గారి మొదటి ప్రైజ్. ఆవిడ టోకెన్ నంబర్ 9, టోకెన్ నంబర్ 31, 32, 24. ప్రైజ్ గా ఎం సత్యవతి గారు, ఆవిడకి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. ఆవిడ 3వ బహుమతి గెలుచుకున్నారు. ఆవిడకి స్టీమ్ రైస్ కుక్కర్. 2 రమ్మ 2 6 7 తణుకు పట్టణంలో సజ్జాపురం చేసిన మన సోమేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సందర్భంగా రంగవల్లుల పోటీ కార్యక్రమం గత 4 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతోంది. అలాగే ఈ 4వ సంవత్సరం చక్కగా ఈ చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఈ పాల్గొన్న వారిలో ముగ్గులు పెట్టిన వారిలో మొదటి 2వ 3వ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతోంది. అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సల్టేషన్ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మొదటి బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్, అలాగే 2వ బహుమతిగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కరు, 3వ బహుమతిగా స్టీమ్ రైస్ కుక్కరు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఈ చుట్టుపక్కల వారందరూ కూడా అత్యంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రేపటి నుంచి మనకి సంక్రాంతి పండుగలు వస్తున్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం జనవరి 12వ తారీఖున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గత 4 సంవత్సరాల నుంచి కూడా చాలా అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి.